ఇవాళ దేశంలో నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నటువంటి రాజకీయ నాయకులు లేరు, పేదరికం గురించి మాట్లాడుతున్న వాళ్ళు లేరు, ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్న వాళ్ళు లేరు, ఆకలి గురించి మాట్లాడుతున్న వాళ్ళు లేరు, హత్యల గురించి మాట్లాడుతున్న వాళ్ళు లేరు, వ్యవస్థ గురించి కానీ డెవలప్మెంట్ గురించి కానీ మాట్లాడుతున్న వాళ్ళు లేరు. ఏ రాజకీయ పార్టీ నాయకుడు చూసినా చివరికి వాళ్ళ కమ్యూనిస్టులు కూడా మతం గురించి మాట్లాడకపోతే తెల్లారే పరిస్థితి లేదు. ఇవాళ మతం పేరుతో భారతదేశంలో రాజకీయాలు నడుస్తున్నాయి. కేంద్ర స్థానంలో ఇవాళ మతం అనేది ఉంది. ఏ పార్టీ అయినా సరే దాని కనుసన్నల్లోనే ఈరోజు నడవాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి మతం పేరుతో భారతదేశంలో. ఇది దేశ భవిష్యత్తుకి ఏమాత్రం క్షేమం కాదు. అమెరికాను చూడండి, క్రైస్తవుల దేశం అని అంటారు దాన్ని. చైనాకి వెళితే అది కమ్యూనిస్ట్ దేశం అంటారు. రష్యాకు వెళ్ళినా అలాగే మాట్లాడతారు. ఇరాన్, ఇరాక్ ప్రాంతాలకు వెళితే అది ముస్లిం దేశాలు అని చెప్తారు. కానీ ఒక భారతదేశానికి వస్తే మాత్రం ఇది ప్రజాస్వామ్యం, లౌకికవాదం అని అంటాం. భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. చిన్నతనంలో మాకైతే మాస్టర్లు అదే చెప్పారు. మరి పుస్తకాలలో ఏమన్నా మార్చారో నాకైతే. రాజ్యాంగంలో మొదటి పీఠికలో కూడా ఇదే రాయబడి ఉంది. ఇక్కడ భారతదేశానికంటూ అధికారికమైన మతం ఏమీ లేదు. అమెరికాకి క్రైస్తవ మతం, ఇరాక్కి ముస్లిం మతం లాగా భారతదేశానికంటూ హిందుత్వం అనేది అధికారిక మతం కాదు. ఈ దేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, నచ్చిన దేవుణ్ణి ప్రకటించుకోవచ్చు. కానీ ఇంకెవరిని కించపరిచే హక్కు ఇంకెవరికి లేదు. వాడు క్రైస్తవుడైనా సరే, ముస్లిం అయినా సరే, హిందువు అయినా సరే, మరొక మతాన్ని కించపరిచే హక్కు ఎవరికి లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, భారతదేశంలో ఇది హిందువుల దేశం, హిందువులు మాత్రమే ఇక్కడ ఉండాలి, క్రైస్తవులు ముస్లింలు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే, ఇది హిందుస్థాన్, ఇది హిందువుల దేశం అని మాట్లాడే వరకు వచ్చింది ఇప్పుడు హిందుత్వం నినాదం. నా క్వశ్చన్ అది కూడా ఉంది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు క్రిస్టియన్స్ బయటకు వస్తున్నారు, లేకపోతే హిందూస్ బయటకు వస్తున్నారు, లేకపోతే ముస్లిమ్స్ బయటకు వస్తున్నారు కాదండి. ఇక్కడ ఇప్పుడు ముస్లిమ్స్ అయినా హిందూస్ యొక్క ఆ విగ్రహాన్ని కొలగొట్టడం వల్ల ఈ యొక్క ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుందా, లేదా క్రిస్టియన్స్ బయటికి వచ్చి మా మతంలో చేరండి, మా మతంలో చేరితేనే మీకు రక్షణ ఉంటుంది, మీరు అన్ని పాపాల నుంచి కూడా విముక్తి పొందుతారు అని చెప్పడం జరుగుతుంది. అలా చెప్పడం వల్ల జనాలు బయటికి రావడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రశ్న అడిగితే నేను దానికి సమాధానం చెప్తాను. మొదటి ప్రశ్న మీరు నన్ను అడిగింది ఏంటంటే, హిందువులకు సంబంధించి మీరు అడిగారు ఒక ప్రశ్న, గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, హిందూ టెంపుల్స్ లో ఉండే విగ్రహాలని ముస్లిమ్స్ పరగొట్టడం వల్లే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయా అని అంటున్నారు. అది ఈ మధ్య కాలంలో మనం చూస్తాం. హైదరాబాద్ లోనే దానికి శ్రీకారం చుట్టారు. ముత్యాలమ్మ టెంపుల్లో ముత్యాలమ్మ విగ్రహాన్ని పడగొట్టారు. అతను హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అనేది పక్కన పెట్టండి, అతను చేసింది తప్పుడు పని. వెంటనే ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఈ వ్యక్తి చేసింది తప్పు కాదు, వదిలేసేయండి అని ఇక్కడ ఎవరూ మాట్లాడలా. ముస్లింలు వాళ్ళ మసీదుల దగ్గర మత పెద్దలు సమావేశం పెట్టి వాడు ముస్లిం అని విగ్రహాన్ని పడగొట్టాడని ఈరోజు ముస్లింలందరినీ మీరు తప్పుగా చూస్తున్నారు. మేమేమంటున్నామంటే వాడిని నడి రోడ్డు మీద ఉరిదీయండి. ముస్లిం మత పెద్దలుగా మేము చెప్తున్నాం, వాడిని నడి రోడ్డు మీద ఉరిదీయండి. వాడిని స్టేషన్ల చుట్టూ తిప్పడం కాదు, మీరే చంపండి వాడిని. మీకు చేత కాకపోతే మాకు అప్పగించండి. అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి బ్రతుకుతున్న మన మధ్య వాడు చిచ్చు పెట్టాడు కాబట్టి వాడికి సరైన శిక్ష మేము విధిస్తామని అన్నారు. అంతకంటే ఏం కావాలండి? వాడకుడు మూర్ఖత్వంతో చేశాడండి, వాడు తప్పుడు ఉద్దేశంతో చేశాడు. వాడిని ఏమి ముస్లిం సమాజం వెనకేసుకుని రాలేదే, వాడు చేసింది తప్పు, వాడికి సరైన శిక్ష విధించండి, మీకు చేత కాకపోతే మాకు అప్పగించండి అని మసీదుల దగ్గర సమావేశాలు పెట్టి చెప్పారు కదా. ఆ తర్వాత రాష్ట్రంలో చాలా జరిగాయి. మీకు చిన్న విషయం చెప్తాను. చిత్తూరు, ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరులో నెక్స్ట్ జరిగిన ఇన్సిడెంట్ చిత్తూరులో జరిగింది. చిత్తూరు జిల్లాలో హనుమంతుడి విగ్రహం కింద గుడిలో బాంబు పెట్టి లేపేశారు. ఆ ఏరియాలో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. హనుమాన్ టెంపుల్లో బాంబు ఎవడరా బాబు పెట్టింది అని చెప్పి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. అప్పటికే 2 రాష్ట్రాల్లో కూడా ఈ ముత్యాలమ్మ టెంపుల్ గురించిన గొడవ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎక్కడ ఏం జరిగినా ముస్లింసే చేశారు అన్న ఆలోచనలోనికి హిందూ కుర్రాళ్ళంతా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. భావజాలం అలా పెరిగిపోతా ఉంది రోజు రోజుకి కూడా. పోలీసులు ఎంక్వైరీ చేశారు. చివరికి ఒక వ్యక్తిని, అతనితో పాటు మరొక 6గురిని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ లో నిలబెట్టారు. ఫస్ట్ మీట్ లో ఏం జరిగిందంటే, ఆ గుడిలో చాలా కానుక వస్తుందట. ఆ గుడి పూజారికి ఇంకొక హిందూ గుడి పూజారికి మధ్య ఈ కానుక గురించి గొడవ, డబ్బులు పంచుకునే విషయంలో గొడవ వచ్చింది. ఈ పూజారి మాటల్లా, ఇతని పేరు శ్రీనివాస్, వేరే గుడి పూజారి విద్యాసాగర్. అతను ఏం చేశాడంటే, కొంతమందికి కిరాయి ఇచ్చి ఈ గుడిని పేల్చేశాడు హిందూ పూజారి.
అతన్ని తీసుకొచ్చి మీడియాలో నిలవబెట్టి చూపించారు. ఇదిగో ఈ హనుమాన్ టెంపుల్ కూల్చివేయడానికి కారణం ముస్లిం కాదు, క్రైస్తవుడు కాదు, అతను ఒక హిందువు మాత్రమే కాదు, అతను పలానా గుడి పూజారి, ఇదిగో అతను ఉపయోగించినటువంటి మనుషులు, ఇదిగో ఇక్కడ 6 ఉన్నారు, వీళ్ళు పెట్టిన బాంబు ఇది, ముడి సామాన్ ఇది అని చూపించారు పోలీసులు. మరి వాడి గురించి ఎవరు మాట్లాడరే? అంటే పూజారి అయితే లేపేయచ్చా గుళ్ళు? పూజారి అయితే విగ్రహాలు, హనుమంతుడి కింద విగ్రహం బాంబు పెట్టొచ్చా పూజారి అయితే? అదే రోజు ఇక్కడ మన హైదరాబాద్ లో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పెద్ద ఎత్తున బంద్కు పిలిపించారు. మీకు ఐడియా ఉంటుంది, సికింద్రాబాద్ ఏరియాలో ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో పెద్ద ఎత్తున బంద్ జరిగింది. పోలీసులు వచ్చారు, లాఠీ చార్జ్ జరిగింది. ఒక మసీదును కూల్చడానికి వెళుతున్నారు, అందుకే మేము లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారు. అదే రోజు సేమ్ డేనే తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలో సదాశివపేటలో పెద్ద ఎత్తున విశ్వ హిందూ పరిషత్ కి సంబంధించిన వాళ్ళు, హిందూ సంఘాల నాయకులు బంద్ను ప్రకటించి పాటించారు, షాపులన్నీ మోయించారు. గజగజ వణికిపోయారు ముస్లింస్, క్రిస్టియన్స్. అక్కడ ఏం జరిగిందని విషయం ఏంటంటే, వినాయకుడి విగ్రహం, హనుమంతుడి విగ్రహం ఒక టెంపుల్లో ఉన్నాయి. ఎవరు పడగొట్టారో తెలియదు, పడిపోయాయి. ఇటువైపు హైదరాబాద్, వెంటనే చిత్తూరులో న్యూస్. ఏం జరుగుతుంది అసలు, తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అసలు, హిందువులు నిద్రపోతున్నారా అనుకుంటూ మొదలు పెట్టారు మన యాంకర్లు. పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉంది. పోలీసులు ఎంక్వైరీ చేసి సీసీటీవీ ఫుటేజ్ తెస్తే ఆ గుడికి గేట్లు లేవు, ఆ దున్నపోతులు ఆవులు లోపలికి వచ్చి తలను గోక్కుంటాయి కదా, ఇట్లా ఆ విగ్రహాలను తగిలిస్తే ఆ విగ్రహాలు పడిపోయాయి. అది జరిగింది. మరి ఆవులను అరెస్ట్ చేయలేదే, గేదెలను దున్నపోతులను అరెస్ట్ చేయలేదే, ఎందుకంటే పూజించడానికి తప్ప అరెస్ట్ చేయడానికి పనికిరావా? సరే, దాన్ని కొంచెం పక్కన పెట్టండి. ఇక మొన్న ఎక్కడది శంషాబాద్ దగ్గర నవగ్రహాల విగ్రహాలు, ఏంటవి 9 విగ్రహాలు, నవగ్రహాలు. అదేదో పండగ రోజు కూడా, ఆ రోజు అందరూ కూడా దండం పెట్టుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత విగ్రహాలు పడిపోయాయి. ఒక వ్యక్తిని పట్టుకున్నారు, పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. హిందూ సంఘాలన్నీ కూడా పొలమని అక్కడికి వచ్చేసాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి ముస్లిం కాదు, ఆ వ్యక్తి క్రైస్తవుడు కాదు, అతను ఒక హిందువు. దానికి ఏ సమాధానం చెప్తారు? సరే, దీన్ని పక్కన పెట్టండి. ఆంధ్రాలో భీమవరం దాదాపు 4 రోజులు కూడా గల ఈ సంఘటనలన్నీ మధ్య మీరు అడిగారు కదా గుళ్ళు పడగొడుతున్నారు అని. భీమవరంలో కోదండరాముని ఆలయం ముందు ఒక కుర్రాడు తిరుగుతూ ఉన్నాడు. అనుమానం వచ్చింది, ఎందుకంటే వాడు గడ్డ వేసుకున్నాడు, జుట్టు వేసుకున్నాడు. ఖచ్చితంగా కోదండరాముడి ఆలయంలో ఉండే విగ్రహాన్ని పగలగొట్టడానికి వీడు వచ్చాడు అని చెప్పి వాడిని పట్టుకున్నారు, కుక్కను కొట్టినట్టు కొట్టారు. వాడు గుళ్ళోకి రాలా, విగ్రహాన్ని ముట్టుకోవాలా, ఏం చేయాలా అని దంతన్నారు. మొత్తం వాట్సాప్ లో మన విగ్రహాన్ని పడగొట్టడానికి వచ్చాడు అని చెప్పారు. కుర్రాళ్ళు మొత్తం వచ్చేసారు. వాడు పాపం జయశ్రీరామ్ 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 అంటున్నాడు. వాడు చెప్పరా 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 అని కొడతానే ఉన్నారు. చివరికి తేలింది ఏంటారు ఆయన అని అంటే, అదే ఆంధ్ర ప్రాంతంలో రావులపాలెం అనే గ్రామానికి సంబంధించి మతి చెల్లించిన ఒక కుర్రాడు తిండి దొరికిద్దామని బజార్లో తిరుగుతుంటే గడ్డ ఉందని ముస్లిం అనుకొని పట్టుకొని కొట్టారు వాడిని. ఎవరు చేసిన రాజకీయం ఇదంతా? ఎవరు చేస్తున్నారు రాజకీయం? మతం పేరుతో దేవుణ్ణి లాగిన ప్రతి ఒక్కరు కూడా ఈ అల్లర్లేదు అనుకున్నాను. నేను ఇవాళ స్పష్టంగా చెప్తా, నేను ఇవాళ ఓపెన్ గా చెప్తా ఉన్నాను. నేను ఇవాళ ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ మతం పేరుతో జరుగుతున్న అల్లర్ల వెనకుంది ఖచ్చితంగా హిందుత్వవాదులే. వాళ్ళు ఆర్ఎస్ఎస్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ దళ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఖచ్చితంగా ఎవరైతే మతం పేరుతో రాజకీయం చేస్తున్నాడో వారికి మాత్రమే లాభం ఉంటుంది. ఎవరికి లాభం ఉంటుంది సార్? ఒక హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా రోజంతా కష్టపడితేనే కానీ ఇల్లు గడవని పరిస్థితి. ఎవడో వెళ్ళి గుళ్ళో విగ్రహాలు ఎందుకు పడగొడతాడండి? ఎవడో వెళ్ళి మసీదులు ఎందుకు పడగొడతాడు? ఎవడో వెళ్ళి చర్చిలు ఎందుకు పడగొడతాడు? ఎవడు చేస్తాడు ఇదంతా? మతం పేరుతో ఓట్లు అడుక్కుని అధికారంలో కూర్చోవాలనుకునే వాడు ఎవడైతే ఉన్నాడో, మనసంతా విషయం నింపుకున్నవాడు వాడు చేస్తుంది. అది ఎవరున్నారు వాడు? భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ప్రతి ఊర్లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఈ గొడవలన్నిటికీ కారణం కూడా స్పష్టంగా కాషాయవాదులు అని మేము చెప్తాం సార్. ఇది మొదటి కారణం. ఇక రెండవది, మీ క్రైస్తవులు మత ప్రచారం చేస్తున్నారు, మీరు అడుగుతున్నారు అని మీరు అంటున్నారు. నేను మీతో ఒక విషయం చెప్తాను. ఇందాక నేను మన ఛానల్ దగ్గరికి వస్తున్నటువంటి దారిలో రోడ్డు మీద ఇస్కాన్ కి సంబంధించిన ఒక బస్ నిలబడి ఉంది. ఆ వీడియో మీకు చూపిస్తాను నా ఫోన్ లో. వాళ్ళు అన్ని కార్ల దగ్గరికి వెళ్తున్నారు. పనిలో పనిగా నామాలు పెట్టుకున్న ఒక కుర్రాడు, ఇస్కాన్ మీకు తెలుసు, వాళ్ళు కృష్ణుడికి ఆలయాలు కడుతూ ఉంటారు, భగవద్గీతలు అమ్ముతూ ఉంటారు. వాళ్ళు ప్రపంచ దేశాల్లో వాళ్ళు చాలా చక్కగా భగవద్గీతలు అమ్ముతూ ఉంటారు. అతను నా దగ్గరకు వచ్చేసాడు, డైరెక్ట్ గా నా కార్ దగ్గరకు వచ్చాడు.
గ్లాస్ ఓపెన్ చేయమన్నాను, ఓపెన్ చేసాడు, భగవద్గీతలో లోపల పెట్టాడు. పెట్టి హలో సార్ హౌ డు యు డు అన్నాడు. బాగానే ఉన్నామండి, ఏంటి విషయం? భగవద్గీత అండి, 350 రూపాయలే, హైలైట్ బుక్ అండి, చాలా ఇంపార్టెంట్ అండి అన్నాడు. నాకు అమ్మడానికి వచ్చారా? ఇంగ్లీష్లో మాట. బైబిల్ ఇస్తాను తీసుకుంటావా అన్నాను. వాట్ అన్నాడు. యు వాంట్ బైబిల్ అని అడిగాను. నో అన్నాడు. నువ్వు నాకెందుకు ఇస్తున్నావు భగవద్గీత అన్నాను. వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. నువ్వు నడి రోడ్డు మీద బస్సు పెట్టుకుని భగవద్గీతలు అమ్ముకోవచ్చు, అదేం న్యూసెన్స్ కాదు, దాన్ని ఎవడు తప్పు పట్టట్లేదు. మేము యేసుక్రీస్తు ప్రభువుని నమ్మండి అని మేము చెప్పే మాట మాత్రం మీకు ఎక్కడ లేని కోపం తీసుకొస్తుంది. ఇది రాజ్యాంగబద్ధంగా మత స్వేచ్ఛ హక్కు మాకుంది. చిన్న రిక్వెస్ట్ బ్రదర్, ఇక్కడ వీడియో తీస్తున్నారు, మీరు చాలా జాగ్రత్తగా ఓకేనా? రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరికి కూడా వారికి నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు ఉంది కదా. మీకు శ్రీరాముడు అంటే ప్రాణం అండి, మీరు శ్రీరామచంద్రుడిని నమ్ముకున్నారు, వద్దని చెప్పే హక్కు ఎవరికి లేదు. మీకు కృష్ణుడు అంటే ఇష్టం, మీరు కృష్ణుడిని నమ్ముకున్నారు, అది మీ ఇష్టం. కొన్ని రోజులు కృష్ణుడిని నమ్ముకున్న తర్వాత మీకెందుకో విష్ణువుని నమ్మాలనిపించింది, విష్ణువుని నమ్మారు, వైష్ణవుడిగా మారారు, అది మీ ఇష్టం. లేదండి మీకు హిందుత్వం మీద నమ్మకం పోయింది, మీకు అల్లాహు అక్బర్ అన్న మాట బాగా వినబడుతుంది, మసీద్కి వెళ్ళారు. మా ఏరియాలో ఒక గొల్లవాళ్ళ అబ్బాయి అల్లాహ్ నమ్ముకున్నాడు, అన్నిటిని వదిలేసి ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యాడు, అది అతని ఇష్టం. లేదు నాకు యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అని అనిపించింది, నేను క్రీస్తుని నమ్ముకున్నాను, నేను నమ్ముకున్నాను, నా ఇష్టం, ఆయన నిజమైన దేవుడు అని నమ్మాను, ఆ విషయం మిగిలిన ప్రజలకి చెప్పమని బైబిల్లో రాస్తుంది కాబట్టి నేను చెబుతున్నాను. మీకు వచ్చే నష్టం ఏంటి? మీకేంటి? సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, 18 ఏళ్లు నిండిన వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించి ప్రకటించుకోవచ్చు అని రాజ్యాంగంలో స్పష్టంగా రాస్తుంది. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా రాస్తుంది, ఏ మనిషి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ఇది భారతదేశం అని. రాజ్యాంగం కంటే సుప్రీంకోర్టు కంటే గొప్పడే ఉన్నాడు ఇక్కడ. మత ప్రచారం చేయొద్దు అని అంటున్నారు. దసరాకి, దీపావళికి, లేకపోతే సంక్రాంతికి, లేకపోతే అమ్మవారి నవరాత్రులకి డీజే సౌండ్ సిస్టాలు పెట్టి మీరు చేసేది ఏంటి? అంటే మీరు చేస్తే సంసారం, మిగతా వాళ్ళు చేస్తే వ్యభిచారమా? ఇప్పుడు మీకు వస్తున్న సమస్య ఏంటంటే బజార్లో తిరిగేందుకు కరపత్రాలు పంచుతున్నారు, అంతే కదా. రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది, మేము యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాం. బైబిల్ గ్రంథంలో మాకు స్పష్టంగా ఒక ఆదేశం ఉంది, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన మరణించి తిరిగి లేచి వెళ్ళింది మనుషుల కోసమే, కాబట్టి ఆయన మరణం ద్వారా మనిషికి పాప క్షమాపణ కలుగుతుంది అన్న విషయం ప్రపంచానికి వెళ్ళి చెప్పమని మాకు ఒక ఆజ్ఞ ఉంది. దాని ప్రకారంగా మేము అందరికీ చెబుతున్నాం. నీకు నచ్చలేదు, నాకు నచ్చలేదు అని చెప్పరాదు, కొట్టాలా దానికి? ఇప్పుడు చాలా మంది నేను వచ్చేటప్పుడు అయ్యప్ప మాల వేసిన వాళ్ళు కనబడ్డారు నాకు. వాళ్ళని బాబాయ్ అయినా పిన్నైనా ఎవరైనా సరే స్వామి అని పిలుస్తాం, లేకపోతే అయ్యప్ప అంటాం, పేరు పెట్టి పిలవం. వాళ్ళు మాసం తినరు సార్, చికెన్ బిర్యానీ పెడతానంటే మన ఇంటికి వచ్చి మాసం తినరు వాళ్ళు. తెల్లవారుజామున చన్నీళ్ళలోనే స్నానం చేస్తారు, వేడి నీళ్ళు ఇస్తామనంటే వాళ్ళు స్నానం చేయరు. చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళరు, కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా తిరుగుతారు. వాళ్ళు భిక్ష చేసుకుని ఇంటింటికి వెళ్ళి కడుపు నిండా ఒక ముద్ద తింటారు. ఆ 40 రోజులు కఠిన ఉపవాసం ఉంటారు, ఇరుముడు కట్టుకుంటారు, అక్కడికి వెళ్తారు, వాళ్ళు నల్ల బట్టలు వేసుకుంటారు. నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావంటే అది నువ్వు నిష్ఠ, నీ మాల్లో నువ్వు ఉన్నావు కాబట్టి. అలాగే మేము కూడా క్రైస్తవ్యం అనే నిష్ఠలో ఉన్నాం. మాకు కూడా పరిశుద్ధ గ్రంథం కొన్ని ఆజ్ఞలు ఇచ్చింది, ఆ ఆజ్ఞల ప్రకారంగా మేము చెబుతున్నాం యేసు ప్రభుని నమ్మండి అని. నిన్నేమన్నా పేకల మీద కత్తి పెట్టారా వచ్చి యేసు ప్రభుని నమ్ము అని? నువ్వు అర్జెంటుగా మతం మారాల్సిందే, లేకపోతే ఈ ఊర్లో నిన్ను వీలేస్తామని ఎవరని చెప్పాడు నీకు? అలా చూసుకుంటే జనాల్ని ఎట్లా అంటే వాళ్ళందరూ కూడా భయపెట్టే విధంగా. ఏంటి భయపెట్టేది? క్యాన్సర్ వచ్చిన వ్యక్తి చచ్చిపోతాడు, కీమోథెరపీ చేయించుకోవాలి, లేకపోతే తల మీద జుట్టంతా రాలిపోతుంది, ఆ మనిషి ఏదో ఒక రోజు చివరికి చచ్చిపోతాడు అని చెప్తాం, భయపెట్టాం. అది ఎయిడ్స్ ఉంది బ్రదర్, అక్రమ సంబంధం పెట్టుకున్న వాడికి ఎవరికైనా సరే ఒక భయం కలుగుతుంది. ఎయిడ్స్ అనేది ఒకటి వచ్చింది, మనిషి ఇష్టానుసారంగా తిరగొద్దు, శారీరకంగా కలిసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తారు. ఎయిడ్స్ అనేది చాలా ప్రమాదం కాబట్టి చెప్తాం. కరోనా వచ్చింది, మాస్క్ పెట్టుకోకుండా బయటకు వెళ్ళొద్దు అన్నారు, చేతులు కడుక్కోండి శుభ్రంగా అని అన్నారు, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ తుమ్మకండి, దగ్గకండి అని అన్నారు. ఆ మాట చెప్తే అది భయపెట్టినట్ల? అవును, ప్రతి మనిషి కూడా చచ్చిపోతున్నాడు ఇవాళ.
నాకు 40 ఏళ్ళు, మీకు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, ఇంకొక 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో అందరూ చేస్తాం, చచ్చిపోవడంతోనే జీవితం ముగిసిపోతుందని చాలా మంది అనుకుంటున్నారు. చావు అనేది జీవితానికి ముగింపు కాదు, చచ్చిపోయిన ప్రతి ఒక్కళ్ళు తిరిగి లేచే రోజు ఒకటి ఉందని మాకు బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆ విషయం ఏం చెప్తున్నాం? భయపడేది ఏముంది అంటే, చిన్న పిల్లగాళ్ళ బూచోడు వస్తున్నాడు రా నాయన అంటే దుప్పటి కప్పుకొని పడుకోవడానికి పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు, కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లగాళ్ళ వీళ్ళు భయపడడానికి? అంటే నరకం ఉంది, మీరు నమ్మరా? అపుత్రస్య గతి నాస్తి స్వర్గం నైవచ అంటారు మీరు. పుత్రుడు లేని వాడికి గతి లేదు, స్వర్గము లేదు, వాడికి పున్నామ నరకం తప్పదు అని అంటారు. అంటే మీరు భయపెడుతున్నారా? ఎవరు భయపెడుతున్నారు? భయపెట్టడం కాదు కదా, శ్లోకంలో ఏముందో అది చెప్పారు కదా. శ్లోకంలో ఏముంటుంది? ఎవరికైతే కొడుకుండడో వాడికి స్వర్గం లేదు, వాడు పున్నామ నరకానికి వెళ్ళాలని శ్లోకం చెప్తుంది. మేమేం చెప్తున్నామంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండేను అని మేము చెప్తున్నాం. మనుషులందరి కోసం పుట్టిన శిశువు గురించి మేము ప్రకటిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఉంది సార్, మీకు ఇష్టం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. నరకం అనేది ఉందని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారు కదా. నరకం అనేది ఉందని ముస్లిం సహోదరులు నమ్ముతున్నారు కదా. నరకం అనేది ఉందని క్రైస్తవులు నమ్ముతున్నారు కదా. నరకం అనేది ఒకటి ఉంది అన్నప్పుడు హిందువులకు ఒక నరకం, క్రైస్తవులకు ఒక నరకం, ముస్లింలకు ఒక నరకం, భారతీయులకు ఒక నరకం, అమెరికన్లకు ఒక నరకం, నార్త్ ఇండియన్స్ కు ఒక నరకం ఏమన్నా ఉన్నాయా? ఉన్నది ఒక్కటే. కాబట్టి అది ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి, నీతిగా బతకండి అని బైబిల్ చెప్తుంది. ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే. ఇప్పుడు హిందూస్ దగ్గర చూసుకున్నా, లేకపోతే ముస్లిం దగ్గర చూసుకున్నా, క్రిస్టియన్ దగ్గర చూసుకున్నా, ఎవరి దగ్గర దేవుడు ఒక్కడే అన్నప్పుడు వారి వారి ఏమంటారు నమ్మకాలని మనం ఒమ్ము చేసే విధంగా వాళ్ళు భయపడే దేవుడు ఒక్కడే కదా. దేవుడు ఒక్కడే కదా. దేవుడు ఒక్కడంటే ఒక్కడే కదా. అయ్యప్ప ఎవరు? అదే సరే, అయ్యప్ప ఎవరు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. కృష్ణుడు ఎవరు? విష్ణువు, శివుడు, వినాయకుడు, బ్రహ్మ, ఇంద్రుడు, సమ్మక్క, సారక్క, పార్వతీదేవి, సరస్వతీదేవి, నారదుడు, యముడు. మరి ఒక్కడే అన్నారు కదా, ఎంతమంది ఆడి నుంచి వచ్చారు? అడగండి, సూటి గారు చెప్పండి. నేను మనిషిని. అవును, మనిషి. మీ పిల్లలకి మీరు ఏమవుతారు? తండ్రిని అవుతాను. అవును. మీ భార్యకి భర్తను అవుతాను. మీరు చెప్తున్న నాకు అర్థమవుతుంది. మీరు ఒక విషయం మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, బ్రదర్ ఒక విషయం మీరు గమనించండి, వినండి. నాకు రక్త మాంసాలు ఉన్నాయి, వినండి. రక్త మాంసాలు ఉన్నాయి. రక్త మాంసాలు ఉన్నటువంటి మనిషికి కోరికలు ఉంటాయి. కోరికలు ఉన్న వ్యక్తి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుడతారు. ఇలా మానవ జాతి అనేది సంతరించుకొని వెళ్తుంది. దేవుడు ఆత్మ అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆత్మకి సెక్స్ కోరికలు ఉండవు. ఇంకొక ఆత్మ దగ్గరికి వెళ్ళి శారీరకంగా కలిసి ఇద్దరు పిల్లల కనడానికి, ఆవిడ 9 నెలల కడుపులో మోయడానికి ఆత్మ ఏమి మనిషి కాదు. ఆత్మ మనిషి కాదు. ఆవిడకి ఏ మెటర్నిటీ హాస్పిటల్లో ఆవిడకి డెలివరీ చేయరు. శారీరకంగా కలవడానికి వాళ్ళకి శారీరకమైనటువంటి అవయవాలు, యోని ఉండదు ఆత్మకి, పురుషంగా ఉండదు ఆత్మకి. ఆత్మ అనేది మీకులాగా నాకులాగా కోరికలకు బందీ అయినటువంటి ఒక దేహాన్ని ధరించుకొని తిరగదు. కాబట్టి ఇద్దరు ఆత్మలు పెళ్లి చేసుకుంటే కొడుకు ఆత్మ పుట్టాడు, మనవడు ఆత్మ పుట్టాడు. కొడుకు పుట్టాడు కాబట్టి తండ్రి ఆత్మ అయ్యాడు, మనవడు పుట్టాడు కాబట్టి తాత ఆత్మ అయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మొగుడు ఆత్మ అయ్యాడు అని చెప్పడానికి ఉండదు. బ్రదర్, ఇప్పుడు మీరు నన్ను ఒక విషయం గురించి చాలా సూటిగా అడిగారు. అది నేను ఇంతకు ముందు చాగంటి చెప్పినప్పుడు, గరికపాటి చెప్పినప్పుడు కూడా విన్నాను నేను. వాళ్ళు ఏమంటారంటే, ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటే భర్త అవుతున్నాడు, బిడ్డల కంటే తండ్రి అవుతున్నాడు, బంధుత్వాన్ని బట్టి మామ అవుతున్నాడు, అత్త అవుతున్నారు, చెల్లి అవుతున్నారు. దేవుళ్ళు కూడా అలాగే వారి యొక్క హోదా మారుతూ ఉంటది, వారి యొక్క స్థితి మారుతూ ఉంటది అని మీరు చెప్పారే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, గర్భం అనేది శరీరాలు ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే వస్తుంది, ఆత్మలకు రాదు. మొదటి విషయం. ఒక ఆత్మ ఇంకొక ఆత్మతో కలిసి పిల్లల గంటలు అనేది జరిగే పని కాదు. బిడ్డ పుట్టాలి అని అంటే మగవాడి వైపు నుంచి క్రోమోజోమ్స్ ఉండాలి, ఆడబిడ్డ వైపు నుంచి క్రోమోజోమ్స్ ఉండాలి. వాళ్ళిద్దరూ శారీరకంగా అండాలు రిలీజ్ కావాలి. సో ఈ కాకమ్మ కథలు ఏవైతే ఉన్నాయో, 2 ఆత్మలు కలిసాయి, ఇంకొక ఆత్మ పుట్టింది, పైనుంచి ఆత్మకి వీర్యం ఎట్టగారిద్ది. బ్రదర్, అది ఎట్లా పాసిబుల్? అసలు నాకు ఎంతవరకు అర్థం కాని విషయం ఏంటంటే, సింపుల్ విషయం చెప్తాను మీకు. శివుడు, విష్ణువు ఇద్దరు కూడా ఒక చోట ఉంటారు. విష్ణువు మోహిని రూపాన్ని ధరిస్తాడు. మోహినిని చూడాలనుకుంటాడు శివుడు. అప్పుడు మోహిని అంటుంది శివునితో, శివ నువ్వు నన్ను చూస్తే తట్టుకోలేవు అంటాడు విష్ణువు. లేదు లేదు నిన్ను చూడాల్సిందే అని అంటాడు శివుడు. అన్నప్పుడు రాక్షసులను ఏమార్చినటువంటి మోహిని రూపం ప్రత్యక్షమవుతుంది. అక్కడ ప్రత్యక్షం కాగానే శివునికి కామపు ఆలోచన వస్తుంది మోహిని మీద.
మోహినిని వెంటబడతాడు. మోహినితో శివుడు అంటూ ఉంటాడు, వద్దు, ఇది నీకు న్యాయం కాదు, ఇది నీకు న్యాయం కాదు అని. శివుడు ఏం చేస్తాడంటే, నువ్వు నాకు కావాలి అని విష్ణు వెనక పరుగు పెడతాడు. శివుని చేతుల్లో నుంచి తప్పించుకొని నువ్వు చాలా ప్రాంతాలు తప్పించుకొని వెళ్ళిపోతా ఉంటాడు. ఆ రూపం అది శరీర రూపం కాదు, ఆత్మనే, ఏనా ఆత్మనే. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ అందాన్ని చూసి మైమరిచి తట్టుకోలేక వీర్యాన్ని కార్చేసుకుంటాడు శివుడు. ఆ వీర్యపు చుక్కల్లోంచి పుట్టిన వ్యక్తే అయ్యప్ప, ప్రస్తుతుడు. హరి అంటే విష్ణువు, హరుడు అంటే శివుడు. వీళ్ళిద్దరి ఆ సందర్భంలో అక్కడ ఆ కారిన వీర్యపు చుక్కల నుంచి పుట్టినవాడు అయ్యప్ప. నేనేమంటున్నానంటే, ఆత్మకు వీర్యం ఎలా కారుతుంది? ఇది ఎట్లా సాధ్యం? ఒక ఆత్మ వీర్యాన్ని ఎలా కారుస్తుంది? శరీరంలో మాత్రమే ఉండే వీర్య కణాలు ఆత్మలో ఎలా ఉంటాయని అడుగుతున్నాను నేను. అది ఎట్లా సాధ్యం? మరి నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్ కూడా అదే. చెప్పండి. యేసు ప్రభు ఏ విధంగా పుట్టాడు? యేసుక్రీస్తు ప్రభు మనిషి గర్భంలో నుంచే బయటకు వచ్చాడు. ఆయన వినండి వినండి మీరు ఒక విషయం చెప్పండి. కన్య గర్భంలో నుంచే క్రీస్తు వచ్చాడు. అయితే ఇది ఎట్లా సాధ్యం అని మీరు అడుగుతున్నారు నన్ను. ఒక కన్యక మగవాడు ముట్టుకొని ఒక స్త్రీ ఎలా గర్భవతి అయింది అని మీరు అడుగుతున్నారు. మీరు నన్ను ఎలా అడగొచ్చు అని అంటే, మీరు నన్ను ఎలా అడిగితే నా దగ్గర ఆన్సర్ ఉండేది కాదంటే, ఆత్మరూపంలో ఉన్న క్రీస్తు మరొక ఆత్మలో నుంచి బయటకు వచ్చాడని నేను చెప్పుంటే అది ఎట్ట సాధ్యం అని మీరు అడగొచ్చు నన్ను. కానీ ఆయన ఒక మనిషి గర్భంలో నుంచి బయటకు వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే, దైవశక్తి. మానవ శక్తిని మించినది దైవశక్తి. నేను మిమ్మల్ని ఇప్పుడు ఒకటి అడుగుతాను, ఇది ఎలా సాధ్యం అన్నారు కదా. గర్భంలో ఎముకలు ఎలా ఎదుగుతున్నాయి? కడుపులో ఎముకలు ఎలా ఎదుగుతాయి? కడుపులో కళ్ళు ఎలా తయారవుతున్నాయి? కడుపులో తల ఎలా తయారవుతుంది? తల లోపల మెదడు ఎలా తయారవుతుంది అంటే, ఎప్పటికీ కూడా శాస్త్రవేత్తలకి అంతుపట్టిన విషయం ఏంటంటే, మానవ సృష్టి అని అన్నారు. అది దేవుడు తయారు చేస్తుంది. అక్కడ తల్లి గర్భాన్ని ఉపయోగించుకున్నాడు, అండాన్ని ఉపయోగించుకున్నాడు. దైవ శక్తి ఆవిడ్ని కమ్మినప్పుడు, ఇప్పుడు చాలా మంది పచ్చకావరలు వచ్చినోడికి లోకం అంతా పచ్చగానే కనపడుతుంది అన్నట్లు పరిశుద్ధాత్మ దేవునితో మరీకి అక్రమ సంబంధాన్ని అంటగట్టి మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు కూడా యాంకర్లందరికీ చెప్తున్నాను నేను. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఒక మాట, మీరు నాన్నను తిట్టండి, తండ్రి అయిన దేవుణ్ణి తిట్టండి, మీరు ఇబ్బంది లేదు, మీరు ఎన్ని మాట్లాంటారో అనండి, లేదా నన్ను తిడతారా తిట్టండి, ఇబ్బంది లేదు. కానీ ఆత్మ గురించి ఎవడైనా నోరు తెరిచి ఒక్క తప్పు మాట మాట్లాడినా వాడిని క్షమించడం నా వల్ల కూడా కాదు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అంటాడైనా ఈ జన్మలోనే కాదు, ఈ యుగంలోనే కాదు, ఏ యుగంలో కూడా వాడి పాపానికి క్షమాపణ ఉండదు, వాడు నిత్య అగ్నిలోనికి వెళ్లాల్సిందే. అతి పవిత్రమైన ఆత్మ గురించి జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పాడు. ఇవాళ ఆయనతో అక్రమ సంబంధం అంటగడుతున్నారు. మరి ఒక్కడు కూడా తప్పించుకోలేండి నేను చెప్తున్నాను. ఎందుకంటే వినండి బ్రదర్, వినండి. స్త్రీ గర్భంలో దైవశక్తితో శివుడు పుట్టాడని, స్త్రీ గర్భంలో మన కళ్ళ ముందున్న ఒక ఆడబిడ్డ గర్భంలో నుంచి రాముడు వచ్చాడనండి, నేను నమ్ముతాను. దైవశక్తితో అతను పుట్టాడని చెప్పండి, నేను నమ్ముతాను. నేను నమ్మనని చెప్పట్లేదు నేను. కానీ అసలు అక్కడ ఎవరు లేకుండా రెండు ఆత్మలు కలిస్తే వీర్యం ఎలా పడిందని నేను అంటున్నాను. దానికి సమాధానం చెప్పండి. ఇది మైథాలజీ కాదా? ఇది రాసుకున్న కథలు కావా? ఇవాళ మీరు పురాణాలు, ఇతిహాసాలు అంటున్నారు. ఇతిహాసం అంటే అర్థం ఏంటి బ్రదర్? కల్పించి రాసుకున్న కావ్యం అని అర్థం ఇతిహాసం అంటే. కాదని చెప్పనండి, మీరే చెప్తున్నారు కదా ఇవి ఇతిహాసాలని. బైబిల్ అలా కల్పించి రాసుకున్నది కాదు. కాబట్టి మేము నమ్ముతాం ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథాన్ని. ఇప్పుడు మీరు అన్నారు, మేము ఇప్పుడు ఉన్నది ఇప్పుడు ఏ విధంగా అయితే వీళ్ళందరూ కూడా నిష్టలో ఉన్నారు, అదే విధంగా మేము క్రిస్టియానిటీ నిష్టలో ఉన్నాము మీరు చెప్తున్నారు. మీరు క్రిస్టియానిటీ నిష్టలో ఉండి అబద్ధాలు చెప్పడం మానేసారా? లేకపోతే మీరైనా కానివ్వండి, ఎవరైనా సరే క్రిస్టియన్ అన్న తర్వాత ఎవరైనా సరే దేవుడి సొమ్ముని వాళ్ళ సొంతంగా యూజ్ చేసుకోవడం మానేసారా? అది కూడా కాకపోతే ఎవరైతే ఇప్పుడు కొన్ని ఎట్లా అంటే మేము మిరాకల్స్ చేస్తామని చెప్పేసి అరటిపళ్ళ దగ్గర నుంచి ప్రతిది టచ్ అని చెప్పి ప్రతి ఒక్క ఏదంటే మార్వల్స్ లో ఉన్న కొన్ని రోల్స్ తీసుకుని వచ్చి మరి చూపిస్తున్నారు. సో అవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. అయితే యేసుక్రీస్తు ప్రభు కొత్తగా ఒక మతాన్ని స్థాపించడానికి భూమి మీదకి రాలా. క్రైస్తవం అనేది మతం కాదు, అదొక జీవిత విధానం అని మేము నమ్ముతాం. బైబిల్ మాకు అదే చెప్తా ఉంది. యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి వ్యక్తి తప్పనిసరిగా క్రీస్తు ప్రకటించిన దారిలో ఆయన బోధల ప్రకారంగా నడవాలి. అలా నడవని వాడు క్రైస్తవుడు కాడు. మీరు క్రైస్తవుడు అన్నా, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, నేను క్రైస్తవుడని మీతో చెప్తున్నాను. మీకు తెలియకుండా నాలో ఏమైనా తప్పులు ఉన్నాయనుకోండి, మీకు తెలియకుండా నేనే తప్పుడు మనిషిని అనుకోండి, మీరు నన్ను అంగీకరిస్తారేమో, వీళ్ళు అంగీకరిస్తారేమో, క్రీస్తు అంగీకరించండి నన్ను.
రెండో విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, తీర్పు జరిగేటప్పుడు ఒక అన్యుడమైన నీ దగ్గరికి రాదు ఆ తీర్పు, ముందు నా దగ్గరకు వస్తుంది. నీకు పడే దెబ్బలు 2 అయితే నాకు పడే దెబ్బలు 4 ఉంటాయి. ఇది దేవుని వాక్యం చెప్తున్న విషయం. ఇందులో ఎంత కృప ఉందో అంత భయంకరమైన శిక్ష ఉంటుంది. కాబట్టి ఇవాళ యేసుక్రీస్తు ప్రభువుని అడ్డం పెట్టుకొని అడ్డంగా సంపాదించేవాడైనా, ఇష్టానుసారంగా బ్రతికేవాడైనా, మందిని మోసం చేసేవాడైనా, ముంచేవాడైనా, వాడెవడైనా, అది నేనే అయినా క్రీస్తు చేతుల్లో నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అది ఇప్పుడు నేను రెండో విషయం మీతో చెప్తున్నాను. మీరు ఇందాక ఒక మాట అడిగారు, మిరాకిల్ చేస్తున్నారు అని. దేవుని శక్తి ఎప్పుడైనా కార్యం చేయగలదు, కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మోసం చేసే వాళ్ళ సంఖ్య ఇప్పుడు ఎక్కువగా ఉంది. దాన్ని నేను అంగీకరిస్తున్నాను. మీరు గమనించండి, టచ్ అని పడగొట్టిన చాలా మందిని మీరు చూస్తుంటారు, అది మోసమే. అరటిపళ్ళతో కడుపులు తీసుకొచ్చిన వాళ్ళని మీరు చూస్తుంటారు, యాపిల్ పళ్ళతో కడుపులు తెచ్చిన వాళ్ళని మీరు చూస్తుంటారు, కాలు ఎలా అని గర్భాలు తెచ్చిన వాళ్ళని మీరు చూస్తుంటారు. ఒకవేళ ఏదైనా ఒక జైలుకి పంపాలి అనుకుంటే తిహార్ జైలుకి కూడా వీళ్ళు సరిపోరు, అంతకంటే భయంకరమైన జైలుకి వాళ్ళని పంప. అయితే విషయం గమనించాల్సింది ఏంటంటే, మోసం అనేది ఒక క్రిస్టియానిటీలో మాత్రమే జరగట్లేదు, అన్ని మతాల్లో కూడా ఈ విధమైన మోసం జరుగుతుంది. గమనించాల్సినటువంటి విషయం ఇది. ఇప్పుడు తలలో నుంచి శివలింగాలు తీసిన వాళ్ళు మీరు చూడలేదా? గాల్లో నుంచి బూడిద తీసిన వాళ్ళని మీరు చూడలేదా? నేనే దేవుడిని అని చెప్పిన పుట్టపర్తి సాయిబాబా గారిని మీరు చూడలేదా? నేను పలానా రోజు చచ్చిపోతాను అని చెప్పారు, ఆ రోజు చచ్చిపోయారు ఆయన. నేను చచ్చిపోయిన తర్వాత పలానా చోట పుడతాను అని చెప్పాడు, ఇప్పుడు పుట్టాడు ఆయన. మరి ఆయన మీరు దేవుడు చేయలేదా? ఎక్కడ లేనంత డబ్బు ఆయన దగ్గర లేదా? ఎక్కడ లేనంత మంది భక్తులు ఆయనకి లేరా? మరి అక్కడ జరిగిందేంటి? సేవా కార్యక్రమాలు మాత్రమే జరిగాయా? ఇంకక్కడ ఏమీ జరగలేదా? డేరా బాబా సంగతి ఏంటి? ఎంతమంది బలైపోయారు డేరా బాబా చేతుల్లో? పిరమిడ్ బాబా సంగతి ఏంటి? మన తెలంగాణ పిరమిడ్ బాబా చేతుల్లో ఎంతమంది మహిళలు నాశనం అయిపోయారు? అంతదాకెందుకు, ఇక్కడ హనుమంతుడిని దర్శించుకోవడానికి గుడి దగ్గరికి ఒక తల్లి వస్తే ఆవిడ ఒంటి మీద ఉండే బంగారం కోసం పూజారి ఆవిడ చంపి గుడి వెనక బావిలో పడేలేదా? ఇక్కడ జరగలేదా? హైదరాబాద్ లో ఇన్సిడెంట్ జరిగిందా లేదా? పూజలు చేయమని ఇంటికి పిలిస్తే మొత్తం మంది ఇచ్చి ఆవిడ పాడు చేసిన సంఘటనలు హైదరాబాద్ లో జరగలేదా? మరి వీటి గురించి ఏమంటారు? బ్రదర్, ఒక విషయం చెప్తున్నాను, నేను చెప్పేది వినండి. దేవుని శక్తి వేరు, మాంత్రిక శక్తి వేరు, దైవ శక్తితో జరిగే కార్యాలు వేరు. మేము చెబుతున్నటువంటి మంత్రశక్తితో జరిగే కార్యాలు కూడా ఉన్నాయి, లేవు అని బైబిల్ గ్రంథం చెప్పట్లేదు. మేము అన్నావా చేయట్లేదా అని? అంటే అందుకనైనా మామూలుగా మీరు విగ్రహాన్ని ఆరాధించినటువంటి, అంటే విగ్రహారాధన ముందు పెట్టిన ఫుడ్ మేము తినము, ఆ ప్రసాదాలు మేము స్వీకరించము అని చెప్పేసి చెప్తారు. బ్రదర్, ఇక్కడ మీరు చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడిగారు. నన్ను సూటిగా సమాధానం చెప్పాలి అంటే బైబిల్ ఏముంటుంది అంటే, జ్ఞానాన్ని బట్టి, భక్తిని బట్టి. విగ్రహం అనేది ఒక బొమ్మ కాబట్టి అందులో మనం అనుకున్నంత ఏమీ ఉండదు అని దేవుని వాక్యం చెప్తుంది. ముఖాముఖిగా చెప్తాను, మీకు సింపుల్గా చెప్తాను. నేను ఒకరోజు ఖమ్మంపట్నం నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తున్నాను, మాకు అక్కడ చర్చ్ ఉంది. ఆ రోడ్డు పక్కన ఒక చాలా పెద్ద విగ్రహం ఒకటి ఉంది, నేను పేరు చెప్పను, పూజించే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి నాకు ఆ హక్కు లేదు. నా కారు డ్రైవరు ఆ విగ్రహం కనపడ్డప్పుడల్లా దండం పెట్టేవాడు, నేను చూసేవాడిని. ఒకరోజు అతను ఉండబట్టుకోలేక అంత పెద్ద విగ్రహాన్ని చూసి, అన్న చూడన్నా దండం పెట్టాలనిపించలేదా నీకు అన్నాడు. అంటే నేను అన్నాను కదా, నీకేమనిపించిందో నాకు తెలియదు కానీ నీకు ఆ విగ్రహాన్ని చూస్తే దండం పెట్టాలనిపిస్తుందేమో, నాకు దాన్ని తయారు చేసిన వాడు ఎవడో కనపడితే వాడికి దండం పెట్టాలనిపిస్తుంది అన్నాను నేను. ఎందుకంటే దాన్ని ఇసుక, సిమెంటు, ఇనుము, కంకర అన్ని పోసి కొలతలు తీసుకొని ఉలుల్ని తీసుకొచ్చి శిల్పకారులు తీసుకొచ్చి తాళ్ళు పెట్టి కట్టి ఎత్తు చేసి ఆ నిలబెట్టే వరకు దాన్ని కాళ్ళతో తొక్కి నిలబెట్టాడు. దేనికి రూపం లేని దానికి రూపం ఇచ్చిన వాడికి వాస్తవంగా దండం ఎవరు పెట్టాలంటే ఆ విగ్రహమే పెట్టాలి. నన్ను ఇలా చేసావు అని, మరి దానికి నేను ఎందుకు పెడతాను దండం? మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్తాను, మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇక్కడ ఒక మట్టి ఉంది బ్రదర్, అంత మట్టిని తీసుకొని నేను ఒక బొమ్మను చేశాను. నా చేతుల్లో దేనికి పనికిరాని మట్టిగా ఉన్నదాన్ని నేను విగ్రహంగా మార్చాను, ఒక బొమ్మగా చేశాడు పెట్టాను. ఇప్పుడు దాని సృష్టికర్త ఎవరు? నేనే కదా. ఇప్పుడు దండం ఎవరికి పెట్టాలి? అది నేను దానికి పెట్టాలి, అది నేను అదే అంటున్నాను. అక్కడ నేను అదే అంటున్నాను, విగ్రహమే తయారు చేసిన వాడికి దండం పెట్టాలి. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ సూపర్, ఈ వాటర్ బాటిల్ ఇక్కడ ఉండి 10 మంది 10 ప్రేయర్లు చేసిన తర్వాత ఈ బాటిల్ లో ఉన్న వాటర్ కి శక్తి వస్తుందా రాదా? దేనికి? ఈ వాటర్ అది నీ విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. ఏ విశ్వాసం?
నువ్వు నమ్మే విశ్వాసం విశ్వాసమా లేకపోతే మూఢనమ్మకానికి సంబంధించి ఏది జరగదు బ్రదర్. నేను ఒక విషయం చెప్తాను మీకు, వినండి. కోడి గుడ్డు మీకు తెలుసు కదా, కోడి గుడ్డుని తీసుకెళ్లి బుట్టలో పెట్టిన తర్వాత 21 రోజుల తర్వాత కోడి రెక్కల కింద ఉన్న ఆ గుడ్డు పిల్ల అవుతుంది. ఒక రోజు ఒక పిల్లగాడు వాళ్ళ నాన్న అడిగాడంట, ఏంటి నాన్న బుట్టలో ఉన్న గుడ్డు పిల్ల అయింది అని అంటే, దానికి కావాల్సినంత వేడి దాని దగ్గర దొరుకుతుంది నాన్న, అది పిల్ల అవుతుందిరా అని చెప్పి. వాడు ఓహో బుట్టలో 21 రోజులు ఉన్న ఈ గుడ్డు పిల్ల అయిందంటే దీన్ని తీసుకొచ్చి నేను కూడా పిల్లని చేయొచ్చు అనుకొని నేను నమ్ముతున్నాను అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో టేబుల్ మీద పెట్టుకున్నాడట గుడ్డుని. 21 రోజుల తర్వాత గుడ్డుకెళ్ళి చూస్తే అది మురిగిపోయిందంట. అదేంటి నాన్న బుట్టలో ఉన్న గుడ్డు పిల్ల అయింది, టేబుల్ మీద ఉన్న గుడ్డు ఏంటి మురిగిపోయింది, నేను నమ్మాను ఇది పిల్ల అయిందంటే, నేను నమ్ముతున్నాను ఇది పిల్ల అయిందని, కానీ ఇది కాలేదండి నాన్న అన్నట్టు. నీ నమ్మకాన్ని బట్టి జరగదు పని. అక్కడ దానికి తగినటువంటి స్కోప్ ఉండాలి, దానికి కావాల్సినటువంటి ఏర్పాటు జరగాలి, విశ్వాసం అనేది ఉండాలి, దాన్ని బట్టి జరుగుతుంది అక్కడ. అంటే ఇప్పుడు మీరు చెప్పే విధానం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే గుళ్ళల్లో విగ్రహాలని పెట్టి మొన్న మీరు చూసే ఉంటారు, జేమ్స్ గారు కానివ్వండి లేకపోతే అదర్ విజయప్రసాద్ రెడ్డి గారు అని చెప్పేసి ఇంకొక ఆయన కానివ్వండి, వాళ్ళిద్దరి మధ్య ఒక వాగ్వివాదం జరిగింది. ఎంతసేపు జరిగింది? దగ్గర 1.5 hour పైన జరిగింది. ఆ రోజు 4 గంటల పైన జరిగింది. చివరికి ఏం తెలిసారు వాళ్ళు? చివరికి ఏం రాసలేదు చెప్పాలంటే, చివరికి నేను చూడలేదులేండి, అంత టైం నా దగ్గర లేదు. అదే చెప్తున్నాను. ఇప్పుడు విషయం ఏంటంటే, అక్కడ చెప్పిన విధానం ఏంటంటే, జేమ్స్ గారు ఏమంటారు, ప్రాణ ప్రతిష్ఠ చేసిన దాని ముందు ఏది పెట్టినా అది క్రైస్తవుడు అనేవాడు తినకూడదు అని చెప్పి జేమ్స్ చెప్తున్నారు, జేమ్స్ గారు. అండ్ విజయేంద్ర ప్రసాద్ గారు ఏమంటారు, నీ బలం ప్రకారం అంటే నువ్వు బలవంతుడు అయితే దేవుడి సన్నిధిలో నువ్వు అంటే దేవుడికి నువ్వు ఎప్పుడు కూడా ప్రార్థనలు చేసేవాడు అయితే ప్రార్థన చేసి నువ్వు తీసుకుంటే యూ కెన్ ఎట్లంటే నీకు ఎలాంటి ఇది జరగదు, అది పాపం కాదు అని చెప్పి చెప్తారు. జేమ్స్ గారు ఏమంటారు, అది తప్పు, అది పాపం అని ఆయన చెప్తున్నారు, ఈయన కాదు అని చెప్తున్నారు. చివరికి ఏం తెలిసారు వాళ్ళు? ఒకటే చెప్తున్నారు, అటు ఇటు కాకుండా ఆయన చెప్పింది ఏంటంటే, ఎవడైతే బలవంతుడై ఉంటాడో వాడు స్వీకరించవచ్చు అని చెప్పి విజయేంద్ర ప్రసాద్ గారు. ఇప్పుడు బ్రదర్ నేను ఒక విషయం చెప్తున్నాను అన్నట్టు, వాళ్ళిద్దరు కూడా దేవుని సేవ పరిచర్లో ఘనంగా వాడబడుతున్నటువంటి దైవజనులు, వ్యక్తిగతంగా తెలిసినటువంటి వ్యక్తులు. వారికి అలా అర్థమైంది దేవుని వాక్యం కాబట్టి వారు అలా మాట్లాడారు. నేనేమంటానంటే, జేమ్స్ గారు చెప్పిన పాయింట్ గురించి మాట్లాడేటప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ప్రాణ ప్రతిష్ఠ సహజంగా వినాయక చవితి జరిగినప్పుడు మీరు గమనించి ఉంటారు, రోడ్ల పక్కన అంతకంటే ముందే విగ్రహాలను తయారు చేసి టెంట్ల కింద ఉంచుతారు. అక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని ఏమంటారంటే, ఈ బొమ్మ ఎంతకు అమ్ముతారు అని అడుగుతారు. ఆ బొమ్మను అడుగుతారు, ఆ బొమ్మను తీసుకుంటారు, ఇది ఎంతండి, అదెంత, ఇదెంత అని అంటారు. దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి గుళ్ళో పెట్టి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేయగానే దాన్ని దేవుడు అంటారు. నేనేమంటానంటే, అంటే ఇప్పుడు మంత్రాలు చదవగానే బొమ్మలోనికి ప్రాణం వచ్చే మాట వాస్తవం అయితే, ప్రాణం లేని బొమ్మే ప్రాణం పోసుకునేటట్లయితే చనిపోయిన ఎన్నో శవాలను కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసి లేపొచ్చు అనేది నేను నమ్ముతాను. ప్రాణ ప్రతిష్ఠ చేసి చచ్చిపోయిన ఎన్నో శవాలను నడిపించవచ్చు కదా అని నేను అడుగుతున్నాను. ప్రాణం రావడమే కదా ప్రాణ ప్రతిష్ఠ అంటే, చచ్చిపోయిన వాళ్ళకి కూడా ప్రాణ ప్రతిష్ఠ చేయొచ్చు కదా. ఎప్పటి వరకు ప్రాణ ప్రతిష్ఠ చేసి ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు భారతదేశంలో, ఎన్ని శవాలను లేపారని అడుగుతున్నా నేను. ఒకవేళ దానిలోనికి ప్రాణం వచ్చిన మాటే వాస్తవం అందాం, అందులోనికి ప్రాణం వచ్చింది అన్న మాటే వాస్తవం, ప్రాణ ప్రతిష్ఠ జరిగింది, కార్యక్రమం జరిగింది, శాస్త్రయుక్తంగా యజ్ఞాలు చేసి యాగాలు చేసి అక్కడ నిలబెట్టారండి. ఆ విగ్రహం తింటుందా? ఆ విగ్రహం గాలి పీలుస్తుందా? ఆ విగ్రహం వింటుందా? ఆ విగ్రహం కదులుతుందా? ఆ విగ్రహం ఒంటి మీద ఎగవాలితే దులుపుకుంటుందా? దానికి ప్రాణం వచ్చిందా? రెండవది, దేనికి భయపడాల్సిన ఏమీ లేదని మీరే అన్న తర్వాత ఇక నేనేం చెప్పను దాని గురించి. నా దృష్టిలో అక్కడ ఏమీ లేదు, అది మనిషి తయారు చేసిన ఒక బొమ్మ మాత్రమే. ఆ వెండివైన, బంగారమైన, వజ్రాలతో చేసినవైన బొమ్మే. నేను ఏమంటానంటే, నాకు దేవుడు తెలిసినప్పుడు నేను దేవుడితోనే మాట్లాడతాను, మధ్యలో నాకు ఇది ఎందుకంటాను నేను. నాకు దేవుడు తెలుసు, నాకు వినాయకుడే దేవుడు, వినాయకుడు నాకు తెలుసు, నాకు ఈ బొమ్మ ఎందుకు మధ్యలో? వినాయకుడితోనే మాట్లాడతాను కదా. ఏనడా ఈ బొమ్మకి చెప్పాలా? ఈయనకి చెప్తే మరి ఆయన ఈయనంటే కదా, ఆయన అంటాడు కదా. బొమ్మతో పని ఏంటి అంటున్నాను నేను. బొమ్మకు ప్రాణ ప్రతిష్ఠ అనేది అవాస్తవం. అయితే ఇక్కడ జేమ్స్ గారు చెప్పాలనుకుంది ఏంటంటే, ప్రపంచంలో గర్భగుడిలోనికి ఒక బొమ్మ చేరిన తరువాత కొన్ని కోట్ల మంది విశ్వాసానికి అది ప్రతినిధిగా నిలవబడుతుంది. అక్కడ కొన్ని కోట్ల మంది హిందువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నమ్ముతారు.
అక్కడ దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు. ఆ బొమ్మలో ఏమి లేదండి, ఉన్నదంతా వీళ్ళ నమ్మకంలో ఉంటుంది. అందుకే దాన్ని ఎవడు టచ్ చేయలేడు. ఆ విగ్రహం మీద చేయేస్తే నేను చెప్తున్నాను, ఎవడి చేయైనా తీస్తారు హిందువులు. వారి విశ్వాసం ఆ బొమ్మను కాపాడుతుందే తప్ప ఆ బొమ్మ వీళ్ళని కాపాడదు. అది విషయం సార్. కాబట్టి అక్కడ ఏమీ లేదు కాబట్టి అందులో ఏదో ఉందని వీళ్ళు నమ్ముతున్నారు. అది నేను కూడా తింటే ఆ భక్తితోనే వీడు తిన్నాడు అని వాళ్ళు అనుకుంటారని నేను తిన్నంతే. మరి ఇందులో ఒకడా బైబిల్ అని చెప్పి ఒక ఆయన వచ్చాడు. మీరు ఇంకొక విషయం కూడా చెప్తాను, దయచేసి గమనించండి. బైబుల్ అని అనకూడదండి, హోలీ బైబుల్ అనాలి దాన్ని. ఇవాళ నోరుంది కదా అని చెప్పి నోటుకొచ్చినట్లు మాట్లాడేవాడు చాలా మంది ఉన్నారు. దాన్ని బైబిల్ను పట్టుకొని హోలీ బైబిల్ అంటే తెలియని వాళ్ళు కూడా ఇవాళ చాలా మంది పాస్టర్స్ గా ఉన్నారు. బైబిల్ అంటే పుస్తకపు చుట్ట, ఒక గ్రంథం. కానీ హోలీ బైబిల్ అన్నప్పుడే దాని అసలు పేరు ప్రజల్లోనికి వస్తుంది, పరిశుద్ధ గ్రంథము అని. దాన్ని ఒకడా బైబిల్ అన్నాడు, సెక్స్ బుక్ అన్నాడు, అన్ని సెక్స్ కథలే అన్నాడు. బైబిల్లో మామూలు సెక్స్ కథలు లేవు అన్నాడు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, బైబిల్లో సెక్స్ కథలు ఉన్నాయా? గుడుల మీద ఉన్నటువంటి బూతు బొమ్మల లాంటి కథలన్నీ గ్రంథాల్లో పురాణాల్లో ఉన్నాయా? ఆ బొకడా బైబిల్ గురించి అంటున్నారు కదా, బొకడా అని, ఆ బొకడా గాని కూర్చోబెట్టండి, నేను అతను మాట్లాడతాం. ఇదే వేదికగా నేను వాళ్ళు చెప్తా ఉన్నా, రాధా మనోహర్ దాస్ నిజంగా ఒక అమ్మకి అబ్బకి అతను పుట్టుంటే మీ ఛానల్లో నేను డిబేట్కి వస్తాను అతనితో. బైబుల్ సెక్స్ బుక్ అతను ఏ గ్రంథాల గురించి అయితే నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడో, ఆ గ్రంథాలు సెక్స్ బుక్స్ అంటున్నాడో, అవి సెక్స్ బుక్ లా వాడు తిరుగుతున్నాడే వాడు అంటున్నాను. ఎందుకంటే బైబుల్ని లా భాషతో మాట్లాడాడు అతను, లా అనుకుంటా మాట్లాడాడు. నెత్తి మీద జుట్టే లేదనుకున్నాను, వాడికి మెదడు కూడా లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, వాడికి గుండెలో మెదడు లేదు. చిన్న ఎగ్జాంపుల్, వాడు అంటున్నాను, వాడు వినాలని అంటున్నాను. ఏమంటాడంటే, మీరు చూసే ఉంటారు, రాధా మనోహర్ దాస్ మహాజ్ఞాని. అతని గురించి వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం, 1,00,000 ఉన్నాయి. అతని వ్యక్తిగతం, అతని జీవితం నాకు అనవసరం. కానీ ఒకసారి ఇలాగే ఒక యాంకరు గురువు గారు అని చెప్పి పిలిచి కూర్చోబెట్టి నెత్తి మీద గోటం పెట్టాడు అతనికి. ఏం చేశాడు అని అంటే, గురువు గారు రావణాసురుడు ఏ స్త్రీనైనా ఆవిడ అనుమతి లేకుండా ముట్టుకుంటే ఇతని తల 1000 ఒక్కలవుతుందనే శాపం ఉంది కదా. వాల్మీకి రాసిన రామాయణం ప్రకారంగా సీతమ్మ జుట్టు పట్టుకున్నాడు వచ్చి, స్పష్టంగా రాశాడు రామాయణంలో. మరి ఆవిడ అనుమతి లేకుండానే ఇతను ముట్టుకున్నాడు కదా, ఇతను ఎందుకని 1000 ఒక్కలు కాలేదని అడిగితే, నిజమే, పెద్దవారిని అడిగి తెలుసుకుందాం. మరి ఇడికేం తెలుసు అని చెప్తున్నాడు. ఆ సంఘటనలో ఉండే ఒక చిన్న విషయమే వీడికి తెలీదు. వీడు బైబిల్ గురించి మాట్లాడతాడు. వీడు బైబిల్ గ్రంథంలో సెక్స్ కథలని వీళ్ళు అంటున్నవి ఏవైతే ఉన్నాయో మనుషులు చేసిన తప్పులని దేవుడు చేయలా, దేవుడు చేయించలా. కానీ ఇవాళ మేము మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకొని చావాలో కూడా తెలియదు వీళ్ళకి. వీళ్ళు మనుషులు చేసిన తప్పుల గురించి మేము మాట్లాడలా. రాధా మనోహర్ దాస్ ఒక అమ్మాయి గురించి, ఒక అమ్మాయితో తిరిగాడు, డిచ్కీ బాబా అని పేరు తెచ్చుకున్నాడు అని, తిన్నావా అని అడిగాడు అని నేనేం మాట్లాడలేదండి. అయిపోనండి, ఎట్లయినా చావనండి, నాకేం సంబంధం ఆ విషయం. కానీ వీళ్ళ దేవుళ్ళు చేసినటువంటి కథల గురించి మేము చెప్తాం, పుంకాలుగా. శివుని గురించి అయినా, విష్ణువు గురించి అయినా, రాముడి గురించి అయినా, లేకపోతే చరిత్రలో వాళ్ళ దేవుళ్ళుగా పిలువబడ్డ వాళ్ళ జీవిత విధానాల గురించి అయినా మాట్లాడతాం. యేసు ప్రభు చేసిన తప్పే ఉందో వీళ్ళు చెప్పమనండి, దేవుడైన యెహోవా చేసిన తప్పు గురించి మాట్లాడమనండి. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అని ఆయన చెప్పేది ఏంటంటే, మీరు 100% క్రిస్టియనా అని అడుగుతున్నారు. 100% క్రిస్టియనా? నన్ను ఇవాళ నిన్న ఒక సిస్టర్ నన్ను అడిగింది. మా నాన్నగారు పాస్టర్. నేను డిగ్రీకి వచ్చే వరకు కూడా మందు తాగేవాడిని, బీర్లు తాగేవాడిని, సినిమాలకు వెళ్ళేవాడిని, కోడిపందాలకు వెళ్ళేవాడిని, రాజకీయాల్లో తిరిగేవాడిని, గొడవలకు వెళ్ళేవాడిని, ఇష్టానుసారంగా బతికాను. అదేంటన్నా నువ్వు పాస్టర్ గారు అబ్బాయి పోయండి అట్లా చేసావని అంటున్నాను. నేనన్నాను కదా, క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవులు కారెవరు? క్రీస్తును మనసా వాచ కర్మణ నమ్మి ఆరాధించేవారు క్రైస్తవులు. నేను ఆ స్థితికి వచ్చాను కాబట్టి వాళ్ళ సేవలో ఉన్నాను. అంతకు ముందు ఆ స్థితిలో లేను, పేరుకి క్రైస్తవ కుటుంబంలో ఉన్నాను. వీడన్నాడు నువ్వు క్రైస్తవుడువా అని అంటున్నాడు. నేను ఇతను అడుగుతున్నాను, వీడు బ్రాహ్మణుడా? వీడు బ్రాహ్మణుడా? ఎవరు? రాధా మనోహర్ దాస్. అతను బ్రాహ్మణుడా, బీసీనా? అతను బ్రాహ్మణుడా? బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడే కదా. వీడికి బ్రహ్మజ్ఞానం ఉందా? వీడికి బ్రహ్మజ్ఞానం ఉందా? నిరూపించమనండి.
నేను ఒక విషయం అడుగుతాను, దానికి సమాధానం చెప్పానండి. నేను ఇప్పుడు 26 క్వశ్చన్లు వాడు అడిగితే 100 క్వశ్చన్లకు మా వాళ్ళు సమాధానం ఇచ్చారు. వాడికి 100 క్వశ్చన్లకు సమాధానం ఇచ్చారు. ఇదంతా కాదండి, రామాయణం మీద బైబిల్ మీద ఇద్దరం కూర్చొని డిబేట్ చేస్తాం. రాధా మనోహర్ దాస్ రమ్మనండి. వాల్మీకి రాసిన రామాయణంలో వాడికి సమాధానం చెప్పాను. రాధా మనోహర్ దాస్కి నిండు గర్భవతిగా ఉన్న సీతని అడవికి రాముడు ఎందుకు పంపించాను అని అడిగాను. దానికి సమాధానం చెప్పాలి అతను. రాముడు సీతతో పాటు వనవాసానికి వెళ్ళిన విషయం గురించి అడగట్లేదు నేను. నిండు గర్భవతిగా ఉన్న సీతని రాముడు వనవాసానికి ఎందుకు పంపాడు, దానికి సమాధానం చెప్పానండి అతన్ని. నేను వింటాను. చెమట చుక్కకి హనుమంతుడు ఎలా పుట్టాడో చెప్పానండి అతన్ని. నేను వింటాను. ఎలా పుట్టాడో చెప్పానండి అతన్ని. శ్రీరాముడు సముద్రం ముందు కూర్చొని ఆ సముద్రాన్ని ఎలా దాటాలో అర్థం కాక, నా భార్య ఎక్కడుందో నాకు తెలుసు కానీ అక్కడికి వెళ్ళడానికి నాకు ఏ దారి కనబడట్లేదు అని ఏడుస్తుంటే, సుగ్రీవుడు వచ్చి నీ అంత గొప్పవాడు సముద్రాన్ని చూసి ఏడవకూడదు, శత్రువులు వదిలినట్టు దుఃఖాన్ని వదిలి ధైర్యం ఉండు అని ఎందుకు చెప్పాడో అంత మహావీరుని గురించి చెప్పానండి అతన్ని. రామాయణం గురించే మాట్లాడదాం రమ్మనండి. ఆ 20,000 శ్లోకాల గురించి మాట్లాడదాం, ఆ 7 కాండల గురించి మాట్లాడదాం. ఒక్క వాల్మీకి రామాయణం గురించి ఏంటి, మొల్ల రామాయణం గురించి మాట్లాడదాం. ఉత్తర భారతంలో దక్షిణ భారతంలో ఉన్న రామాయణాల గురించి మాట్లాడదాం. ప్రపంచ దేశాల్లో ఉండే అనేక రామాయణాల్లో రామునికి సీతకి లక్ష్మణుడికి మధ్య ఉండే రకరకాల సంబంధాల గురించి కూడా మాట్లాడదాం. రమ్మనండి. వీడిని ఎక్కడ చదువుకున్నాడు, ఏం చదువుకున్నాడో, బైబిల్ గురించి మాట్లాడుతున్నాడు. ఏం తెలుసు వీడికి బైబిల్ గురించి? మాట్లాడితే ఆ లోతు కూతురులతో పాపం చేశాడని అంటాడు. వాడికి కనీసం ఆ విషయం అక్కడ ఏం జరిగిందో తెలియదు. వాడికి తల్లి బిడ్డలతో పాపం చేసింది అని అంటాడు. లేకపోతే బిడ్డల తల్లితో. నువ్వు మనుషుల గురించి మాట్లాడుతున్నావు, దానికి రీజన్స్ కూడా అక్కడ ఉన్నాయి. ఏం జరిగిందో అక్కడ రాశాడు. మరి దేవుళ్ళు చేసిన సంగతి ఏంటి? దేవుళ్ళు మనుషులు చేసిన తప్పులు పక్కన పెట్టువాడు అన్నం తింటాడు, దొడ్లోకి వెళ్తాడు. దేవుడు చేసిన దాని గురించి ఏంటి? తాగేవాడిని తాగుబోతుంటారు, తిరిగేవాడిని తిరిగిపోతుంటారు, దొంగతనం చేస్తే దొంగ అంటారు, వ్యభిచారం చేసేవాడిని వ్యభిచారి అంటారు, పరిశుద్ధుడైతేనే వాడిని దేవుడు అంటారు, ఎవరిని పడితే వాడిని దేవుడు అంటారు. అలాంటిది దేవునిగా పిలువబడుతున్న వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి మాట్లాడదాం రమ్మని డిస్కషన్ కి. ఇదే ఐరా మీద సాక్షిగా నేను చెప్తా ఉన్నా. హిందూ దేవీ దేవతల గురించి, క్రైస్తవ దేవుని గురించి డిస్కషన్ చేద్దాం. రాధా మనోహర్ దాస్ నేను ఒక్కడే వస్తాను. నిజంగా నీ నెత్తి మీద ఉంది అది నువ్వు నిజమైన పిలకే అయితే వీడు ఒక అమ్మ కప్పకు పుట్టుంటే వీడు డిస్కషన్కి రావాలి. నువ్వు నిజంగా క్రిస్టియనేనా అని చాలా మంది అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా, నిజంగా నువ్వు హిందువులకే పుట్టుంటే డిస్కషన్కి రావాలి వీడు, మాట్లాడదాం. ఇవాళ ఎవరు మాట్లాడట్లేదు అని వదిలేస్తే వీళ్ళకి కుక్క తయారైనట్లుగా తయారవుతున్నారు. వీళ్ళు నోటుకు వచ్చినట్లుగా మాట్లాడతారు. వీళ్ళు మగాళ్ళు మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు. అరే వీళ్ళు మాట్లాడితే లేదు, నేను మాట్లాడితే ఏమొచ్చిందని మధ్య వీడు తయారయ్యాడు అఘోరగాడు. అఘోరి దగ్గర కూడా ఇప్పుడు అఘోరి వచ్చేసి ఇప్పుడు ఆయన మాట్లాడే విధానం చూసుకుంటే ఆయన ఒకప్పుడు ఎలా ఉన్నాడు అనేది మర్చిపోతే ఎట్టా అని నా ఉద్దేశం. ఎందుకంటే ఒకప్పుడు మీసాలు గడ్డలు కనిపించాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చేసేసరికి లేదు నేను ముస్లిమ్స్ ని క్రిస్టియన్స్ ని నరుకుతా అని చెప్తున్నాడు. ఏమంటే ఏంటది? లింగాన్ని నరికించుకున్నంత తేలిక కాదు ముస్లిమ్స్ ని క్రైస్తవుల్ని నరకడం. నేనేమంటున్నానంటే బ్రదర్ ఒక విషయం చెప్తున్నాను, వినండి వినండి బ్రదర్. మనుషులను కలపడం చాలా కష్టం, విడదీయడం చాలా తేలిక. మేము కలపడానికి ప్రయత్నిస్తున్నాం. విడదీయాలనుకుంటే విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసేవాళ్ళం. కలపడానికి ప్రయత్నిస్తున్నాం, కలిసి ఉందామని అంటున్నాం, కలిసి బ్రతకనివ్వండి అంటున్నాం. ఉన్నట్లుగా పచ్చిగా చెప్పాలంటే మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, మేము నమ్ముకున్న దేవుడిని బట్టి మమ్మల్ని చంపకండి అని ప్రతివాడుతున్నాం. మేము వాళ్ళ ఏ పాకిస్తాన్కి సపోర్ట్ చేశాడనో లేకపోతే ఏ టెర్రరిస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేశాడనో ఒక మనిషిని అరెస్ట్ చేయడం చూసాం. బైబిల్ పట్టుకుంటే అరెస్ట్ చేస్తారా మీరు? ఒక మనిషిని చంపి పారిపోతున్నటువంటి వ్యక్తిని కొట్టడం చూసాం. వాక్యం చెప్పే పాస్టర్లను తుపాకీలతో కాల్చి చంపుతారా మీరు? ఆడబిడ్డలను నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తారా మీరు? ఊర్లు తగలబెడతారా? ముత్యాలమ్మ టెంపుల్లో జరిగిన విషయం గురించి మాట్లాడుతున్నా మీకు జానవాళ్ళలో ఏం జరిగిందో తెలియదా? 18 మంది దళిత కుర్రాళ్ళని 300 మంది కలిసి కొట్టారే, చర్చిని తగలబెట్టారు, అక్కడ పాయలు కొట్టారే. మరి ఆ రోజు ఏ మీడియా ఎందుకు మాట్లాడలా? ఏ క్రైస్తవులు మనుషులు కదా, మాకు మనోభావాలు ఉండవా? మాది దేశం కాదా? ఎక్కువ మాట్లాడితే ఈ దేశానికి అసలైన హక్కుదారులం మేము, ఈ దేశం మాది, ఇక్కడ పుట్టింది మేము, పెరిగింది మేము, ఈ దేశాన్ని పరిపాలించిన చక్రవర్తులకు మూల నివాసులం మేము, వాళ్ళ వారసులం మేము. ఎక్కడో ఇరాక్ ప్రాంతం నుంచి వలస వచ్చిన వాళ్ళు ఆర్యులు, వాళ్ళది హిందుత్వం. మనుషులతో సహా మతాన్ని ఎత్తుకొచ్చుకున్నారు వాళ్ళు. కానీ మేము ఇక్కడ పుట్టి పెరిగి
గుడికి రావద్దంటే, బడికి రావద్దంటే, వేదాలు వినొద్దు అంటే, చెవుల్లో శేషాలు పోస్తుంటే, మీరు వస్తే మా దేవుడు మైలపడతాడంటే, ముట్టుకుంటే మైలపడేవాడు ఏం దేవుడు నాయన అని చెప్పి మేము గుండెలు కట్టుకున్న దేవుడిని నమ్ముకున్నాం. వద్దే చెప్పడానికి వాతావరణం మైదలే కడుతారు. వాళ్ళు ఎవరు? రోడ్డు మీద ఇస్తాను బుక్ నమ్మడానికి వచ్చాడు నా దగ్గరికి. గుండు బాలు కొడితే బాగుండేదా? మేము బైబిల్ తీసుకుని వెళ్తుంటే పాస్టర్లు తల్లట్ల బాలు కొడుతున్నారు మీరు. మరి అలా చూసుకుంటే మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి మరి అక్కడ బైబిల్ గురించి మాట్లాడడానికి కరెక్ట్ అంటారు? తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి బైబిల్ గురించి మాట్లాడడానికి వీలు లేదు అన్నది అక్కడ ఏదన్నా రూల్ ఉంటే అలా మాట్లాడిన అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. వినండి బ్రదర్, నేను చెప్పేది వినండి. టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఎవడైతే మాట్లాడాడో వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. నేను వద్దన్నా, తప్పేది పెట్టేసిండి జైల్లో. అయిపోయింది అయిపోయింది. వెనకేసుకొస్తున్నామా? వెనకేసుకు రావట్లేదు. దేవుడి కార్యాలు చేసే వాళ్ళని కూడా మీరు ఇట్లా ఇచ్చేస్తున్నారని చెప్పి ఆపాదిస్తున్నారు కదా అందరికి. దేవుడి కార్యాలు ఎవరికి? హిందువులు ఏ రోజు ఇలా చేయలేదు బ్రదర్. హిందువులు ఎప్పుడు ఎట్లా చేయరు. హిందుత్వం పేరుతో కొన్ని పిచ్చి బట్ట కుక్కలు తిరుగుతున్నాయి మనుషుల మధ్యన, వాడు చేస్తున్నారు. హిందువులు ఎప్పుడు అట్లా చేయరు బ్రదర్. నా అత్తమామ హిందువులు, నా అత్తమామల హిందువులు, నా బావమరిది హిందూ, నా బంధువులు హిందువులు, మా తల్లిదండ్రులు హిందుత్వం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. హిందువుల ఇళ్లలో పెరిగాం, హిందువులతో కలిసి బతుకుతున్నాం. బాబాయ్, పిన్ని, అక్క, చెల్లి, తమ్ముడు, బావ, బామరిది అనుకుంటూ తిరుగుతున్నాం. హిందువులతో ముస్లింలకి క్రైస్తవులకి ఏ రోజు గొడవలు లేవు. ఈ బద్మాష్ గాళ్ళు ఎప్పుడైతే వచ్చారో వీళ్ళ వల్ల మొదలయ్యాయి గొడవలన్నీ కూడా. మనుషులు చంపితే ఓట్లు వస్తాయి వీళ్ళకి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు కదా, ఏపీ డిప్యూటీ సీఎం. బంగ్లాదేశ్ లో జరుగుతున్న గొడవల గురించి ఎవరు మాట్లాడరు. పాత బస్తీలో నుంచి అందరూ బయటకు వచ్చి పాలస్తీనా గురించి మాట్లాడతారు కానీ అని అన్నాడే. కళ్ళు పోయినాయా పవన్ కళ్యాణ్కి? సొంత దేశం మణిపూర్ మన దేశంలో రాష్ట్రం కాదా? అక్కడ ఏం జరుగుతుందో పవన్ కళ్యాణ్కి తెలియదా? ఆడబిడ్డలు నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించిన రోజు బాగా దాగి పడుకున్నాడా? ఫామ్ హౌస్ లో ఏమన్నా మెలకు రాలేదా రోజు? బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరిగాయంట. పోటుగాడికి ఇంత లేసింది పౌరుషం. సొంత భారతదేశంలో అదే పిఠాపురంలో ఒక దళిత ఆడబిడ్డను తీసుకుని వెళ్ళి మానభంగం చేసి పడేస్తే కనీసం వెళ్ళి పరామర్శించిన మొహం కాదైనా మాట్లాడుతున్నాడు ఇవాళ. ఇవాళ నాకు తెలిసి రాముడు సీతమ్మకి, రావణాసురుడికి, లక్ష్మణుడికి ఉపయోగపడిన దానికంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్కి, నరేంద్ర మోడీకి, బీజేపీ వాళ్ళకి ఉపయోగపడుతున్నాడు రాముడు. ఒకప్పుడు జిహాద్ అని చంపేవాళ్ళు, ఇప్పుడు జై శ్రీరామని చంపుతున్నారు. పెద్ద తేడా ఏం లేదు. మేము మా వైపు నుంచి వస్తుంది రియాక్షనే, ఇది యాక్షన్ కాదు. ఎవడైనా నన్ను పేర్లు కొట్టాడు అనుకోండి, అమ్మా అంటారు కదా. మీరు అమ్మా ఎందుకు అంటున్నారు అంటే మరి దెబ్బతగినప్పుడు ఏమనాలి? మేము ఏమనాలి బ్రదర్? సరే, ఇప్పటి వరకు మీరు మాట్లాడారు. ఇప్పుడు ఏది ఏమైనా కానీ క్రైస్తత్వంలో ఎలాంటి లొసుగుబాట్లు లేవంటారా? క్రైస్తవ మతంలో ఉన్నాయి. క్రైస్తవులు లేవంటారా? క్రీస్తును అనుసరించి ప్రాణం పెడుతూ వాళ్ళ జీవితాల్లో లేవు. క్రైస్తవ మతంలో ఉన్నాయి. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవాళ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి హిందువులకి దళిత రిజర్వేషన్లు తీసేస్తున్నామని చెప్పారు. మతమని ప్రభుత్వం అంటుంది, మతమని కోర్టులు అంటున్నప్పుడు మతం కాదని ఎలా అంటాం? ప్రభుత్వం దృష్టిలో ఇది మతం. మతంలో ఉండే ప్రతి దరిద్రం క్రైస్తవ్యంలో కూడా ఉంది. క్రైస్తవ మతంలో ఉంది, క్రైస్తవ్యంలో లేదు. థ్యాంక్ యూ. సరే, అజయ్ బాబు గారు చాలా థ్యాంక్స్ అండి మా ఐరా మీడియాకి వచ్చి మీ యొక్క వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. బట్ నెక్స్ట్ టైం ఇంకొక కొంచెం టైమింగ్ ఎక్కువ తీసుకుని ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దాం. సార్ని మహాజ్ఞాని, పండితుడు, ఈ కాలపు దేవుడు రాధా మనోహర్ దాస్ గారిని దయచేసి ఒకసారి మీరు పిలిపిస్తే, అఘోరి గారిని కూడా పిలిపించండి. మమ్మల్ని గుడ్డలో తీసుకొడతానంటుంది కదా, ఆవిడకు 2 జతల బట్టలు పెట్టి వెళ్తాను నేను వచ్చి. బట్టలండి ఆల్రెడీ వేసుకుంటాను. పర్లేదు, నేను ఇస్తానులేండి. ఆమె తిరుగుతుందని గుడ్డలోడు తీసుకొని అందరం తిరగమంటే కష్టం కదండి, జనాలు చచ్చిపోరు. అందరు గుడ్డలోడు తీస్తా, గుడ్లో కాంట్రాక్ట్ ఏమైనా ఇచ్చిండే నరేంద్ర మోడీ ఆవిడకి. బట్టలన్నీ కూడా ఒకే ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే నాకు ఆన్సర్ కూడా రాలేదు. ఏంటంటే హిందూ ముస్లిం బాయి బాయి అని ఒకప్పుడు అన్నారు, మమ్మల్ని ఆడబెట్టారు. అదే అక్కడికి వస్తున్నాను. ఇప్పుడు క్రిస్టియన్స్ ని మామూలుగా ఏంటంటే ఒక లౌకికవాదం నుంచి వెళ్ళేసినట్టు, లేదా క్రిస్టియన్స్ అందరూ కూడా కొన్ని రోజుల క్రితం ఒకటి చూసాను, మాకు ఒక దేశాన్ని ఇచ్చేసేయండి, మాకు క్రైస్తవ దేశాన్ని ఒకటి ఆపాదించండి మాకు అనేసి చెప్తున్నారు. సో ఇవన్నీ చూసుకుంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు అఘోరి కానివ్వండి, లేకపోతే రాధా మనోహర్ దాస్ గారు కానివ్వండి, ఎవరైనా సరే ఇప్పుడు వీటన్నిటికీ
వాళ్ళని బాధ్యులు చేయాలా లేకపోతే ఎట్లా? రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడు ఎవడో చట్ట ప్రకారంగా వాడికి మంచి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటది. వాడు క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, ఇస్లాం అయినా, హిందూ అయినా. మరి ఇప్పుడు చేత కాదు అని అంటే ఒకరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని నాకు అవకాశం ఇవ్వమనండి, లేకపోతే ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఒక డే అన్న నాకు అవకాశం ఇవ్వమనండి. ఆ పదవిలో ఉంటే ఏం చేయొచ్చో నేను చేసి చూపెడతాను. మందిని చంపడానికి ఎందుకు మరి? చేతగాని పెత్తనం, చేతగాని రాజకీయం. థ్యాంక్ యూ.